మహిళల రాజకీయ సాధికారతకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా సమర శంఖం పూరించింది. జీహెచ్ఎంసీ కార్యాలయం నుండి ఇందిరా పార్క్ వరకు జరిగిన భారీ యాత్ర నగర వీధుల్లో మహిళా శక్తిని చాటి చెప్పింది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలనే చారిత్రాత్మక నిర్ణయానికి కాంగ్రెస్ అడ్డు తగులుతోందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2029 సాధారణ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అందకుండా కాంగ్రెస్ మరియు దాని కూటమి పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వారు హెచ్చరించారు. ఈ యాత్రలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కిషన్ రెడ్డితో పాటు ఆయన భార్య కావ్యారెడ్డి కూడా ఈ మహిళా ఆగ్రహ యాత్రలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ కూటమి తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మహిళలే వారికి సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలతో హైదరాబాద్ వీధులు కాషాయమయమయ్యాయి. ఈ ఆగ్రహ యాత్ర కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, మహిళా చైతన్యానికి నిదర్శనమని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి.